ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకు యూట్యూబ్లో కానీ చాలా ఫేమస్ అయ్యి చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. ఏంటంటే 18th సెంచరీ కాయిన్. ఇది ఒక రాముడిది 18th సెంచరీ అని చెప్పేసి 18th సెంచరీ కాయిన్ ఫ్రెండ్స్. ఇది రైస్ పుల్లింగ్లో పనికొస్తుందని చెప్పేసి చాలామంది దీని పక్కన రైస్ పెట్టి కొందరు అయితే దీనిపైన స్పూన్ పెట్టి, తర్వాత ఇంకో కొందరు అయితే దీని పక్క పొంటి అగ్గి పుల్లలు పెట్టి అది వెలిగినట్లు చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇది నేను సంపాదించడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. 3 సంవత్సరాల దగ్గర నేను తీసుకున్నాను దీని గురించి, ఇది సంపాదించడానికి. అలాగే మా ఫ్రెండ్, ఒక తెలిసిన ఫ్రెండ్, ఆయన కూడా చాలా రిస్క్ తీసుకొని నా దగ్గరికి దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఇది నిజమా అబద్ధమా, రైస్ పుల్లింగ్ అనేది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఈరోజు మీ ముందట నేను తెలుసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను దీని గురించి లాస్ట్కు చెప్తాను, దీని గురించి ఉపయోగాలు లేనిది ఏందని చెప్పేసి ఈ వీడియో లాస్ట్కి చెప్తాను ఫ్రెండ్స్. అందుకని అప్పటి వరకు లాస్ట్ వరకు నా వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఏంటంటే, చాలామంది ఇలా కాయిన్ పెట్టేసి కాయిన్ చుట్టూ బియ్యాన్ని వేస్తారు. ఆ బియ్యాన్ని మనం కూడా వేసి చూద్దాం, ఇది నిజమా అబద్ధమా అని కనుక్కోవడానికి. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, దాన్ని సీక్వెల్గా చేయడానికి నాకు ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఎందుకంటే నాకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, దాన్ని కూడా దాటుకుంటూ రావాలి. అందుకని వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది. దానికంటే ఇప్పుడు దీని గురించి కనుక్కోవడానికి, ఈ కాయిన్ గురించి కనుక్కోవడానికి ఏమైనా నిజమా వద్దమా, రైస్ పుల్లింగ్ కాయిన్ అని చెప్పేసి 18th సెంచరీస్ మీకు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ 18th సెంచరీస్, 18th సెంచరీ శ్రీరాముడి కాయిన్, అంటే శ్రీరాముడు రాజ్యం వెళ్ళిన నాటి అప్పటి కాయిన్ ఫ్రెండ్స్. దీన్ని చాలామంది చూయించేసి రైస్ పుల్లింగ్ అని చెప్పేసి, అంటే దీని అర్థం ఏంటంటే, చాలామంది ఈ కాయిన్ మన దగ్గర అయితే ఉంటే ధనాన్ని కానీ, డబ్బుని కానీ, బంగారాన్ని కానీ ఆకర్షిస్తుందని చెప్పేసి దీని అర్థం. అందుకే దీన్ని రైస్ పుల్లింగ్ అని చెప్పేసి దీన్ని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు మనము ట్రై చేద్దాం, ఇది రియలా కాదా అని చెప్పేసి మీ ముందటనే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఒక బియ్యాన్ని అయితే తీసుకున్నాం, ఎందుకంటే కొన్ని వీడియోలలో చేసాము, ఆ బియ్యాన్ని అవి ఆకర్షించడం, ఆ బియ్యం దగ్గరికి రావడం. ఈ కాయిన్కి ఎలాంటి మాత్రం చెయ్యలేదు, కెమికల్ కొన్ని వాడి, బియ్యంలో కెమికల్ వాడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాన్ని బట్టి దీని కింద అయస్కాంతం అట్లా పెట్టేసి బియ్యంలో కొద్దిగా కలిపేసి అయస్కాంతాన్ని దాన్ని మట్టి కలిపేసి దాన్ని పక్కన పెడితే అవి గుంజుకోవడం జరుగుతుంది. అలా కూడా చేసి కూడా ఫేక్ చేయొచ్చు. కాకపోతే మీ ముందడికి నా తీసుకురావడం ఏంటంటే, నా వీడియో కారణం ఏంటంటే నిజమా అబద్ధమా అని చెప్పేసి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేది ఏంటంటే, మనం ఈ కాయిన్ని పెట్టాము, అలాగే బియ్యాన్ని ఆకర్షిస్తాయి కదా, ఇవి ఒరిజినల్ బియ్యం ఫ్రెండ్స్, ఏం ఫేక్ బియ్యం కాదు. చూద్దాం, అవి ఆకర్షిస్తాయి కాబట్టి మనం ఈ లైన్గా ఇలాగే మీరు గమనించాల్సింది ఏంటంటే, దీన్ని సంపాదించడానికి, ఈ కాయిన్ని సంపాదించడానికి నాకు ఒక 3 years వరకు టైం పట్టింది. అది ఎందుకంటే మీ గురించి, ప్రజల ముందుకు, నా సబ్స్క్రైబర్ ముందుకు నా వీడియోస్ కరెక్ట్ రావాలి అని చెప్పేసి నేను మీ ముందరికి తీసుకురావడం జరిగింది దీని గురించి. అందుకే నా వీడియోలు నా ఛానల్లో చూడండి, ఏదైనా కానీ చాలా లేట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే నేను నిజాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తాను కనుక. చూడండి ఫ్రెండ్స్, ఇది అంతలోపల ఇంకోటి మనకు చెప్పాల్సిన ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఈ కాలంలో ఏమైందంటే, డైరెక్ట్ వచ్చి నువ్వు ఈ చెడు పని చెయ్యకు, ఇది మంచిది కాదని చెప్పేసి ఎవరైనా చెప్పారనుకో, వాళ్ళ మీద వీళ్ళు అవతల లేదని సీరియస్ అవుతుంది. నాకు చెడగొట్టడానికి నా మీద పెత్తనం చేస్తున్నాడు, నా పై మీద పెత్తనం చెలాయిస్తున్నా అని చెప్పేసి అర్థం చేసి యాక్చువల్లో జరిగేది ఇప్పుడు అది మందు గురించే జరుగుతుంది. మందు గురించి తాగడం, కొన్ని దోస్తాన్లు అక్కడ కలుస్తున్నాయి, కొన్ని దోస్తాన్లు అక్కడ విడిపోతున్నాయి. కాబట్టి తాగడం పాంకులు అన్నప్పుడు, నీ వయసు ఎంత, నువ్వెంత అన్నప్పుడు ఆ పిల్లోడికి అతని మీద ద్వేషం కలిగింది. అతను చెప్పింది ఏంది, మంచి గురించా చెడు గురించా అన్నది మీరు మనసులో పెట్టుకోండి. అలాగే ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎలా ఎంకరేజ్మెంట్ చేసిందంటే, వీనితో పోతే నాకు ఇంకో కొద్దిగా 1/4 ఇప్పిస్తాడని చెప్పేసి, వాడేంద్రా, వాడిని నిన్ననడం ఏంది, నీ మీద పెద్దరికం చేయడం ఏంది, పోదామనే వారికి వానికి 1/4 తీసుకొని, వీడియో 1/4 తీసుకొని, వాని డబ్బులు పెట్టుకొని, వీడియో 1/4 వాడు 1/4 వేసుకొని వీనికి ఇవ్వడం జరిగింది. అలాగే 3వ క్యారెక్టర్ కూడా చెప్తున్నాను, ఇది స్పెషల్ అయిన క్యారెక్టర్, మీరు గమనించండి. వీడు వద్దురా అని తిట్టలేదు, తాగిపోయా అనలేదు, సరే పోదాం పారా, నీది నువ్వు నాది నేనని చెప్పేసి పోయిన తర్వాత అక్కడ కొత్తగా కుర్రోడు ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి తనకు ఎప్పుడైతే తాగినప్పుడు, ఎక్కడైతే ఎప్పుడు లేని వాడు తాగితే ఎలా అవుతుందో దాన్ని మొత్తం వీడియో తీసుకొని, ఆ కుర్రోని వీడియో తీసుకొని ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పేసి వీడియో తీసుకొని అతను తాగిన తర్వాత పోయి మోర్లో పడడం కానీ, రోడ్డు మీద పడడం కానీ, ఇంకొకళ్ళని
కొట్టించుకోవడం కానీ ఇలా ఇవన్నీ వీడియో తీసుకొని తెల్లారొచ్చి చూపించిండు. ఆ వీడియో నా పిల్లోడికి చూపించిండు. అదే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్పగానే వద్దు అని చెప్పినోడు గొప్పవాడా, లేదా తాగదమ్మన్నోడు గొప్పవాడా? సరే తాగదమ్మని చెప్పేసి తీసుకెళ్ళి వాడు ఏమేమి తప్పు చేసిండు, తాగడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎలా వాని ఇజ్జత్ అన్నది పోయింది అని చెప్పేసి చూపించిన వాడు గొప్పవాడు అన్నది ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్లో చేయండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు లంగా అంటే ఎవడినడు, ఇలాంటి పని చేయొద్దు అంటే నా మీద నీ పెద్దరికం ఏంది అంటారు. అలాగే దానికి తగ్గట్టు ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు వాళ్ళకు తగ్గట్టు మనం వేరు చేయాలి. నా ఛానల్ కూడా అలాంటిదే ఫ్రెండ్స్. నేను మీకు ముందుగా చెప్పేదంటే ఏ మంత్రానికి కానీ తంత్రానికి కానీ నేను నమ్మను. మంత్రానికి కానీ తంత్రానికి కానీ నేను నమ్మను ఫ్రెండ్స్. ఇక చూసాము అది మనం కొన్ని వీడియోలలో పెట్టంగానే ఆ బియ్యాన్ని ఆకర్షిస్తుంటుంది. మనం 15 నిమిషాలు కానీ మన స్టోరీ చెప్పుకున్నా కానీ ఈ బియ్యాన్ని ఆకర్షించలేదు అంటే దీన్ని బట్టి నేను ఇంకా మీకు చెప్పాను. అలాగే ఆ పిల్లోడి గురించి ఎవరు ఆ ముగ్గురు క్యారెక్టర్స్లో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అన్నది చెప్పేసి ఎవరు ఎలా బిహేవ్ చేయాలి, ఇప్పుడున్న జనరేషన్కి ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి మీరు నా కామెంట్. ఈ సూదితోటి మీకు కనిపిస్తుందో లేదో, ఇది సూది సర్లే, ఇది కనిపిస్తుందో లేదో మీకు పెద్ద దీనికి కాకుండా పెద్దది తీసుకుందాం, ఇంకో సూది పెద్దది తీసుకుందాము, వీడియోలో కనిపిస్తుందో లేదో అని చెప్పేసి. ఇది పెద్ద సూది. దీనిపైన ఇలా పెడితే ఏంటంటే ఇట్లా సైడ్లో తిరుగుతూ ఉంటుంది, అది ఈ పైకి వెళ్ళకుండా. మరి ఎందుకో మరి నాది సేమ్ 18th సెంచరీకైనా నాది సేమ్ రాముడికైనా మరి ఎందుకో తిరగట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇదిగో తిరగట్లేదు అంటే ఒరిజినల్ డూప్లికేటా అని చెప్పేసి నేను నా నోటితోటి చెప్పట్లేదు, మీరు మాత్రం చూడండి. కొందరు పెడితే ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఇట్లా సైడ్లో తిరుగుతూ ఉంటుంది. చెయ్యి మనకు వీడియో కాబట్టి ఇలానే కనిపిస్తుంది. ఇగో నా చెయ్యి కూడా ఇలానే కనిపిస్తుంది, కాకపోతే సైడ్లో ఎందుకు తిరుగుతుంది? అలా కాకుండా ఇదిగో చూడండి, ఏం లేదు, సూది అన్నది కరెక్ట్ దానిపైనే పడుతుంది. అంటే ఇది కూడా రియల్ కాదని చెప్పేసి మీరు కనుక్కోవాలి. ఇంకోటి చాలామంది ఏంటంటే అగ్గి పుల్లలు పెడుతూ ఉంటాయి, ఇట్లా అగ్గి పుల్లలు రౌండ్గా పెడితే అగ్గి పుల్లలు కాలుతూ ఉంటాయి. అది కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నిజానికి అబద్ధానికి మీకు గుర్తింపు చెప్పాలి అని చెప్పేసి నా ఉద్దేశం అంతే. అది కూడా ట్రై చేద్దాం. ఇది సేమ్ 18th సెంచరీకైనా అది చూపించేకైనా సేమ్ ఇది రాముడికైనా, కాకపోతే ఎందుకు అవ్వట్లేదు? మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం ఎక్కడ కాదు ఫ్రెండ్స్, అసలు ప్రాబ్లం ఏంటంటే ఆర్పి అన్నది ఏంటంటే అది పవర్ ఉండేది ఏదంటే భూమిలో ఉంటుంది కొన్ని వేల సంవత్సరాలు. ఇదే రాగి, ఇది ఓకే రాగికైనా వేల సంవత్సరాలు భూమిలో ఉన్నప్పుడు అది ఒక ఆర్పిగా జనరేట్ అవుతుంది. అదే దాన్ని రైస్ పుల్లింగ్ అంటారు. ఆర్పిగా జనరేట్ అయినప్పుడు దాన్ని రైస్ పుల్లింగ్ అంటారు. ఈ కాయిన్ మనకు బయట ఉన్నప్పుడు ఇది గాలి, ఎండ, నీరు ఇవి తలిగినప్పుడు ఎలాంటి రైస్ పుల్లింగ్ కాయిన్ కాదు, ఎలాంటి రైస్ పుల్లింగ్ కాదు. దీనివల్ల ఎలాంటి లాభం లేదు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే ఒక యాంటిక్ పీస్, అంటే ఇది గొప్పది, పురాతన కాలంది కాబట్టి ఒక గొప్పది. అంటే మన పిల్లలకు ఆ టైంలో మనకి కాయిన్ ఉండేది. ఇప్పట్లో మనకు 10 పైసలు 5 పైసలు మన పిల్లలు చూపిస్తే ఏంది డాడీ ఏంది మమ్మీ అంటారు. అలాగే ఇది మా సెంచరీలో ఉండేది, 18th సెంచరీలో ఉండేది చూపించడానికి ఒక యాంటిక్ పీస్. అంటే గొప్పదే, చాలా గొప్పదే. దీని రేటు తర్వాత పెరుగుతుందో తెలీదు. కాకపోతే ఇలాంటి రైస్ పుల్లింగ్ ధనాన్ని ఆకర్షించడం, డబ్బుని ఆకర్షించడం మాత్రమే ఈ కాయిన్ తోటి కాదు. ఇంకో విషయం ఏంది మీతోటి చెప్పేదంటే ఈ కాయిన్ గురించి, ఇది పెట్టుకుంటే మనకు చెప్తున్న డబ్బును అవే జరుగుతాయని చెప్పేసి నేను గత 10 నెలల నుంచి ఈ కాయిన్ నా దగ్గర పెట్టుకుంటున్నాను. మరి నాకే డబ్బు ఆకర్షణ లేదు, ఏ ధనం ఆకర్షణ లేదు. నేను ఒకటే అనుకున్నా, నా మనవరాళ్ళు పుట్టినప్పుడు ఇగో ఈ 18th సెంచరీలో రాముడు పాలించే టైం, రాముడు అంటే చాలా దేవుడు, ఆ రాముడు పాలించే టైంలో ఇగో ఇవి మన పైసల రూపంలో ఇప్పుడు డబ్బులు ఎలా ఉన్నాయో మన పేపర్లో ఉన్నాయి కదా, అప్పుడు డబ్బు ఈ కాయిన్ల రూపంలో అప్పుడు డబ్బులు చలామణి అయ్యేటి. ఫస్ట్ ఇవి చలామణిలోకి వచ్చినాయమ్మని చెప్పేసి మన పిల్లలకి మనవాళ్ళకు చెప్పడానికి మాత్రమే ఈ కాయిన్ ఉంది. ఈ కాయిన్ గొప్పతనం ఇది, ఎందుకంటే రాముడు వెళ్ళినది కాబట్టి ఇది గొప్పదే కాయిన్. కాకపోతే ఈ రైస్ పుల్లింగు
దీనివల్ల డబ్బుని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది అంటే మాత్రం కాదు. మీరు కూడా గమనించండి. ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడండి, వాళ్ళు మేము అమ్ముతామా అంటారు కానీ లేదు మేము కొంటామనే వాళ్ళని ఎక్కడైనా చూసారా? ఈ రైస్ పుల్లింగ్ ఇదని చెప్పేసి మీరు ఎక్కడ కానీ మోసపోకండి. చాలామంది ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆలోచన, ఈజీగా ఎలాంటి డబ్బు రాదు. దాని గురించి మీకు అవేర్నెస్ తేవాలన్నదే నా చిన్న ఆలోచన. నేను ఏ మంత్రానికి కానీ, ఏ తంత్రానికి కానీ, ఏ యంత్రానికి కానీ నేను నమ్ముతాను. నేను దేవుణ్ణి నమ్ముతాను. అలాగని సమ్టైమ్ ఇవి మంత్రాలు తంత్రాలను మాత్రం నమ్మను. యంత్రం అంటే అది వదిలేయండి. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ. యంత్రం అంటే ఏంటంటే ఒక మన శరీరం లాంటిది. దానికి ఆ శరీరంకి మంత్రం ఏంటంటే ఒక ఆత్మ లాంటిది. మనలో నా శరీరం ఎంతనో, నా లోపల ఉండే ఆత్మ ఎంతనో అది. కాకపోతే ఈ గాల్లో వేసే మంత్రాలు మాత్రం నేను నమ్మను. అలాగే సమ్టైమ్ కొందరు ఏంటంటే నాకు ఇప్పుడు కర్ణాటక నుంచి కానీ, బీహార్ నుంచి కానీ చాలా కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే మనము తీసిన తర్వాత నిధిని తీసిన నాకు ఆటోమేటిక్గా నాకు నిధి దొరికింది, దారిలో పోతుంటే నిధి దొరికింది, జేసీబీ తవ్వుతుంటే నిధి దొరికింది, నేను పొలాల్లో గట్టు తీస్తుంటే నిధి దొరికింది, దాన్ని శాంతి చేయించాలా, నాకేమైనా అవుతుందని చెప్పేసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. మీకు దొరికిందంటే దానికి ఏం శాంతి చేయాల్సిన అవసరం లేదు. నేను ముందు నుంచి చెప్తున్నా ఏంటంటే మంత్రతంత్రాలకి నేను నమ్మను. మీ అదృష్టం బాగుండి మీరు పోయి దాన్ని వెతికి తీసిందంటే దానిది వేరు. కానీ మీ అదృష్టం బాగుండి మీకంటూ దొరికితే అది మీది అయినట్లే. దానికి ఏ మంత్రాలు కానీ, ఏ తంత్రాలు కానీ, ఏ శుద్ధి కానీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది గవర్నమెంట్కు సంబంధించింది కాబట్టి ఇలాంటివి మీరు వాడుకోవద్దు. ఒకవేళ మీకు దొరికింది మీరు వాడుకోవాలనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ మంత్రతంత్రాలు ఉన్నప్పుడు అది పైకి రాదు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, దానికి ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఈరోజు బయటపడాల్సిన అవసరం దానికి లేదు. ఇంకొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు. అది ఒకవేళ మీకు దొరికింది అనుకోండి, దానికి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు, ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇష్టమైన దేవుణ్ణి నమ్ముకొని ఒక పసుపు కుంకుమ వేస్తే అదే చాలా ప్రశాంతంగా. మీరే శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు యథావిధిగా వాడుకోవచ్చు. దాని గురించి నాకు ఫోన్లు చేయకండి. ఎందుకంటే నాకు కూడా అంత తెలీదు కాదు. నాకు తెలిసింది మీకు చెబుతున్నాను. తెలియంది ఇంకా తెలుసుకొని మీ ముందరికి వీడియోలు తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. మీ సపోర్టింగ్ అంటూ నాకు ఉంటే నేను ఇప్పుడు 4 గోడల మధ్య నేను వీడియో చేస్తున్నాను. బయటకు వెళ్ళి నేను వీడియోలు చేస్తాను. మీ సపోర్టింగ్ అంటూ నాకు చాలా ఉంటాయి. నేను కూడా మీరు ఎట్లా నాకు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే అంతకు మించి మీకు డబల్ వీడియోస్ మీ ముందర తీసుకొస్తాను. నేను బయటకు వెళ్తాను, ఫారెస్ట్లోకి వెళ్తాను, అవసరమైతే కొన్ని పురాతన గుళ్ళలోకి వెళ్తాను, పురాతన గడిలలోకి వెళ్తాను. మీ ఎంకరేజ్మెంట్ బట్టి నాది రియాక్షన్ ఉంటుంది. ఇంతవరకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంది కానీ చాలా తక్కువ ఉంది. చూసిన వాళ్ళు 1000 మంది అయితే లైక్ చేసిన వాళ్ళు ఒక 4 నాకు మళ్ళీ వీడియోలు చేయాలని కొద్దిగా ఆలోచించాల్సి వస్తున్నది. మీరు నాకు సపోర్టింగ్ ఎలా ఉంటే నాది కూడా సపోర్టింగ్ మీకు అలాగే ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ రైస్ పుల్లింగ్ కాయిన్ అన్నది చెప్పేసి నేను ఫేక్ అంటే నేను చెప్పేది ఏంటంటే బయట ఏ వస్తువు ఉన్నా కానీ అది ధనాన్ని కానీ డబ్బుని కానీ దేన్ని ఆకర్షించదు. ఇంతకుముందు చెప్తున్నాను కానీ 10 months నుంచి నా దగ్గర పెట్టుకున్న ఏ డబ్బు కానీ ఏ ధనం కానీ నా దగ్గరికి రాలేదు. నేను దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే మీకు మీ ముందటికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నేను ఎలా ఒక 2 సంవత్సరాల తర్వాత మీ ముందటికి వచ్చాను, అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే బయటకు వెళ్ళి నేను ఇంకా మంచి వీడియోలు మీ ముందటికి తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటివి మాత్రం నమ్మకండి. అప్పుడప్పుడు భూమిలో నుంచి వెళ్తే అది ఆర్పి కిందికి వస్తుంది, అది రైస్ని కవర్ చేస్తుంది. సమ్ టైమ్ అలాంటి దాన్ని ఆర్పి అనేది ఏంటంటే భూమిలో ఉండే దాన్ని తీయగానే దాన్ని చేతులతో పట్టుకుంటే అది దానికి ఎర్త్ అనేది ఉంటుంది, కరెంట్ షాక్ అనేది ఉంటుంది. దానివల్లనే జనాలు చనిపోవడం జరుగుతుంది, లేదంటే రక్త వాంతులు చేసుకోవడం జరుగుతుంది. అది మాత్రం చేతిలోకి వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. నాకు తెలిస్తే ఆ చేతిలో ఉన్నా కానీ ఈ రైస్ని కవర్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే ఆర్పి అంటే అది ఒక పవరు. అది ఏంటంటే ఇంతకుముందు నేను ఏం లేదు, కొందరు చెప్పే విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అది దొరికితే మాకు ఇవ్వండి, దానికి ఈ ఇంచుకు ఇన్ని కోట్లు, ఈ ఇంచుకు ఇన్ని కోట్లు అని చెప్పేసి అనౌన్స్ చేసిందంట. నేను విన్న విషయము, నేనైతే చెవులతోటి ఏం లేదు, జనాలు చెప్తాను ఈ ఇంచుకు ఇన్ని వేలు ఇన్ని కోట్లు అని చెప్పేసి. అలాంటిది ఇప్పుడైతే ఏమీ లేదు. దాన్ని తీసినా కానీ మనిషి బ్రతికే ఛాన్స్ లేదు. దాన్ని నమ్మి కొందరు డబ్బులు పెట్టి
లక్షలు 2 లక్షలు 3 లక్షలు పెట్టి నాకేదో కలిసి వస్తుంది నాకేదో చేస్తుందని చెప్పేసి చాలామంది సఫర్ అవుతారు. కొందరినైనా అవేర్నెస్ చేయాలని చెప్పేసి, నా వల్ల కొందరినైనా సేవ్ చేయాలని చెప్పేసి చిన్న ఆలోచనతో నా ఛానల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఛానల్ పెట్టడానికి నువ్వు ఇంతకుముందు నీ ఛానల్లో మంత్రాలు తంత్రాలు అవన్నీ చూపించావు అని చెప్పేసి నువ్వు చెప్పొచ్చు. అదే దానికి మీరు ఆలోచించాల్సిందని ఇంతకుముందు ఒక 3 స్టోరీ చెప్పాను కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ నాది అనుకోండి ఫ్రెండ్స్. నేను అవేర్నెస్ తేవాలి అని చెప్పేసి నా చిన్న ఆలోచనతో నేను లాస్ అయ్యాను, నేను మోసపోయాను, నేను మునిగిపోయాను, నేను తిరిగాను కాబట్టి ఇలా కాకూడదు అని చెప్పేసి మీ ముందట రావడం జరిగింది. అలాగని నేను డైరెక్ట్ వస్తే నన్ను ఎవరు నమ్మరు, అందుకనే నేను కొన్ని చూపించాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వచ్చింది. అలాగే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు సపోర్టింగ్ చేయండి. మీరు సపోర్టింగ్ చేస్తే మంచి వీడియోలు మీ ముందరికి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రూపమై విలసిల్లి కలి కష్టముల పాపువో కల్పవలి కామితార్థముల నిచ్చువో కన్న తల్లి.